Good afternoon, dear students. Today, I teach you the usage of articles in written communication as well as in oral communication. Generally, most of us commit mistakes while using articles. Articles, if they are followed sincerely with rules and regulations, it is not difficult for us to master our articles. But initially, we must know how to use articles in different sentences. There are fixed rules to use articles. మన ఆర్టికల్స్ అన్నటువంటి టాపిక్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్. యూ హ్యావ్ బీన్ స్టడింగ్ ఆర్టికల్స్ సిన్స్ యువర్ సిక్స్త్ క్లాస్ ఆన్వర్డ్స్. 6వ తరగతి నుంచి మనం ఆర్టికల్స్ అంటే ఏమని చదువుకుంటే వస్తుంది. ఏ కమా అండ్ కమా ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఏ కమా అండ్ కమా ది ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. A and an are called indefinite articles. A, an and the వీటి మూడిటిని ఏమని పిలుస్తామంటే మనం ఆర్టికల్స్ అని పిలుస్తాం. They have got another name. They are called demonstrative adjectives. వీటిని ఇంకో పేరు ఏమని పిలుస్తారు? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని కూడా పిలుస్తారు. వాటిని ఏమని పిలుస్తారు? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని కూడా పిలుస్తారు. So, articles are also called demonstrative adjectives. There are 3 types of articles: a, an and the. 2 types of articles. A and an are called indefinite article. ఈ మూడింటిలో ఏ అండ్ an ని ఏమని పిలుస్తాము అంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని పిలుస్తాం. వీటన్నిటి ఏమని పిలుస్తాము? ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని పిలుస్తాం. ఏను అండ్ ఏమని పిలుస్తాము? ఇండెఫినెట్ ఆర్టికల్స్. బికాస్ దే డు నాట్ స్పెసిఫై ఏ పర్టికులర్ థింగ్ ఆర్ ప్లేస్ ఆర్ ఎ పర్సన్. దేని గురించి అయినా ఒక అంశం గురించి ఖచ్చితంగా ఇదే అని చెప్పవు కాబట్టి వీటిని ఏమని పిలుస్తాము? ఇండెఫినెట్. ఏ అండ్ అండ్ ఏమని పిలుస్తాము? వి కాల్ దెమ్ యాజ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. Whereas the is called a definite article. The అన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తాము? డెఫినెట్ ఆర్టికల్ అంటాం. బికాస్ ఇట్ స్పెసిఫైస్ పర్టికులర్ ప్లేస్ ఆర్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్. ఖచ్చితంగా ఒక అంశాన్ని తెలియజేస్తుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాము? ది అన్నటువంటి దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటాము. ఏ కామా అండ్ ఏమని పిలుస్తాము? ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. సో ఆర్టికల్స్ can be divided into 2 types. A and an are called indefinite articles, whereas the or the is called a definite article. మనకు ఆర్టికల్స్ ఎన్నైనా ఏ కామా యాన్ ది అనేటువంటిది ఆర్టికల్స్. ఇందులో ఏ అండ్ యాన్ ఏమని పిలుస్తామంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాము. అదేవిధంగా దీని ఏమని పిలుస్తాము? డెఫినెట్ ఆర్టికల్ అని పిలుస్తాం. ఇటుకొకటి, ఈ ఆర్టికల్స్ ఉన్నటువంటి మరొక పేరు అంటే ది అదర్ నేమ్ ఫర్ ఆర్టికల్స్ ఈస్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ అని కూడా పిలుస్తారు. ఆర్టికల్స్ మీన్స్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ బికాస్ దే ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ఎ నౌన్. నామవాచకానికంటే ముందే వాడతారు కాబట్టి దే ఆర్ కాల్డ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్. Now, I will tell you the usages of articles, usages of indefinite articles. ఈ ఇండెఫినెట్ ఆర్టికల్స్ ని ఏ కమ అండ్ ని ఎక్కెక్కడ వాడతాము, ఏ కమ అండ్ ని మనము ఎక్కెక్కడ వాడతామని తెలుసుకోండి. ఫస్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ ద యూసేజ్ ఆఫ్ ఏని ఎక్కడ వాడతారో తెలియజేసుకోండి. Now we first discuss the usage of a. With the singular common nouns beginning with consonants. With a singular first rule is a singular common noun beginning with a consonant. You see,
out of 26 letters, 21 are called consonants, 5 of them are called vowels. A, E, I, O, U are called vowels. Remaining 21 of them are called consonants. Common nouns, సాధారణమైనటువంటి నామవాచకాలు, వేటితో ప్రారంభమై కాన్సోనెంట్స్ తో ప్రారంభమై ఏకవచనములో ఉండి ఏకవచనములో ఉన్నటువంటి నామవాచకాలు అవి కాన్సోనెంట్స్ తో ప్రారంభమైతే అటువంటి దానికంటే ముందు ఏం వాడతాం మనము? ఏ అనేది వాడతాం. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ కామన్ నౌన్స్ బిగినింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్. అది ఎట్లా అంటే బుక్ ఏకవచనం కదా, బుక్ అన్నటువంటిది. బుక్ ఏకవచనం, దాని ముందు ఏం రాయాలి మనము? ఏ రాయాలి. ఏ బుక్ డాష్ బుక్ అన్నప్పుడు దాని ముందు ఆర్టికల్ రాయమంటే ఏం రాయాలి మనము? ఏ బుక్. పెన్ రాయాలి, దాని ముందు ఏం రాయాలి మనము? ఏ రాయాలి. పెన్ అనేది ఏకవచనం కదా, పెన్ అనేది ఏకవచనము. పెన్ను దేంతో ప్రారంభమైంది? పితో ప్రారంభమైంది. పి అన్నటువంటిది కాన్సనెంట్ కాబట్టి డాష్ పెన్ ఉంటే అక్కడ ఆర్టికల్ ఏం రాయాలి మనము? ఏ పెన్. కంప్యూటర్ ఇట్ ఈస్ డాష్ కంప్యూటర్ అని ఉంటుంది మనకి ఎగ్జామినేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ డాష్ కంప్యూటర్. ఆర్టికల్ రాయమంటాడు అక్కడ. దెన్ ఆర్టికల్ షుడ్ బి ఇట్ ఈస్ ఏ కంప్యూటర్. దిస్ ఈస్ డాష్ బుక్. బుక్ అనేది ఏకవచనం కాబట్టి బుక్ ఈస్ ఇన్ సింగులర్ నౌన్. Book is a singular noun. Moreover, it begins with a consonant sound. It is in the singular form. It begins with a consonant. Then what you have to say? This is dash book. This is a book. Then with a vowel letter having a consonant sound. With a vowel letter having a consonant sound. With a vowel letter having consonant sound. ఏ, ఈ, ఐ, ఓ, యు అన్నటువంటి వాటిని ఏమని పిలుస్తాం మనము? వవెల్స్ అని పిలుస్తాం. కానీ వవెల్స్ తో ప్రారంభమైనప్పటికీ వాటి ఉచ్చారణ శబ్దం అన్నటువంటిది దేంతో ఉంటుంది? కాన్సనెంట్స్ లాగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనం అక్కడ యాన్ రాయకూడదు, ఏ రాయాలి. ఎటువంటివి అంటే వర్డ్స్ విచ్ బిగిన్ విత్ ఎ వై సౌండ్. యూనివర్సిటీ, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. యూనివర్సిటీ, UNIVERSITY. UNIVERSITY యూనివర్సిటీ అని పిలుస్తాం. ఓకేనా? ఐ విల్ గివ్ సిమిలర్ కైండ్ ఆఫ్ సౌండ్. YOU ఏమని పిలుస్తాము? YOU ఏమని పిలుస్తాము? We call YOU as U. There is no difference between YOU and university. The first letter, the sound of the first letter is similar to the sound of the YOU. యూనివర్సిటీలో ఉన్నటువంటి యూకి YOUకి ప్రొనౌన్సియేషన్ లో ఎటువంటి తేడా లేదు. అటువంటి సందర్భంలో వవెల్స్ తో ప్రారంభమైనప్పటికీ వాటి యొక్క ఉచ్చారణ కావచ్చు లేకపోతే శబ్దం కావచ్చు ఏ విధంగా కాన్సనెంట్ గా ఉన్నప్పుడు అటువంటి వాటి ముందు ఏం రాయాలంటే ఏనే రాయాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఏ యూనివర్సిటీ ఈజ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్. యూనిట్, ఇట్ ఈస్ డాష్ యూనిట్. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ గురయ్యి యు అన్నటువంటిది వవెల్ కదా, వవెల్ ముందు యాన్ రాయాలి కదా అని డౌట్ పడకుండా యూనిట్ అనే చోట యు అన్నటువంటిది కాన్సనెంట్ సౌండ్ తెలియచేస్తా ఉంది కాబట్టి అక్కడ వాట్ యు హ్యావ్ టు రైట్ ఏ ఓన్లీ. ఇట్ ఈస్ ఏ యూనిట్. హీ ఈస్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్. దెన్ యూనియన్, UNION. వాటి ముందు కూడా ఏం రాయాలా? ఏ యూనియన్, ఏ యూనివర్సిటీ, ఏ యూనియన్, ఏ యూనివర్సిటీ, ఏ యూనిట్. నెక్స్ట్ ఆ విధంగా రాదు. నెక్స్ట్ ఇంకొన్ని వర్డ్స్ బిగినింగ్ విత్ W సౌండ్.
డబ్ల్యూ డబ్ల్యూ యువిడబ్ల్యూ డబ్ల్యూ పదాలు అన్నటువంటి డబ్ల్యూ సౌండ్ తెలియజేస్తాయి. ఓఎన్ఈ ఏమంటాం? వన్. ఓఎన్ఈ తెలుసు కదా మీకు, ఓఎన్ఈ వన్. ఈ పదము దేంతో ప్రారంభమైంది? వవెల్తో ప్రారంభమైంది. ఏఈఐఓయు ఉంది కదా, వీటిలో ఒక పదమే ఓ అన్నటువంటిది. ఈ ఓ అన్నటువంటిది ఇక్కడ ఎటువంటి శబ్దాన్ని తెలియజేస్తుంది? వా శబ్దాన్ని తెలియజేస్తా ఉంది. ఓఎన్ఈ వన్ లో ఏ శబ్దం వస్తుంది? వా శబ్దం వస్తుంది. అదేవిధంగా ఎగ్జాంపుల్ చెప్తుంది. డబ్ల్యూఓఎన్ డబ్ల్యూఓఎన్ దీన్ని ఉచ్చరిస్తే వన్. ఓఎన్ఈ ఉచ్చరిస్తే కూడా వన్. ఓఎన్ఈ ఈజ్ ఈక్వల్ టు వన్, డబ్ల్యూఓఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్. సో ఇక్కడ పైన ఉన్నటువంటి ఓఎన్ఈ వన్ లో ఏ శబ్దం దాగి ఉందంటే డబ్ల్యూ శబ్దం దాగి ఉంది. కాబట్టి ఓఎన్ఈతో ప్రారంభమయ్యే పదం ముందు ఏం వాడాలా మనం అంటే ఏ అనే వాడాలా, యాన్ అని మనము వాడకూడదు. అప్పుడు ఏమవుతుంది? ఏ 1 రూపీ కాయిన్. మై ఫాదర్ గేవ్ మీ డాష్ 1 రూపీ కాయిన్. మై ఫాదర్ గేవ్ మీ డాష్ 1 రూపీ కాయిన్. అప్పుడు మనం ఏమంటారా? ఇలా మై ఫాదర్ గేవ్ మీ ఏ 1 రూపీ కాయిన్. మై ఫాదర్ gave me a 1 rupee coin. Then I saw dash one-legged beggar in the street. I saw dash one-legged beggar in the street. One ONU1 ONU1 ఇది వవెల్తో ప్రారంభమైంది, కానీ దాని శబ్దం ఏది ఉంది? డబ్ల్యూ శబ్దం ఉంది. అప్పుడేం రాయాలా? ఐ సా ఏ 1-legged beggar in the street. ఐ సా ఏ 1-legged beggar in the street అని రాయాలి. Then now, so we come to know that a is used when common noun is in the singular form beginning with the consonantal sound. Beginning with the consonant. బాగా గుర్తుపెట్టుకుని ఏ ఎక్కడ ఉపయోగిస్తామంటే నామవాచకం అన్నటువంటిది ఏకవచన రూపంలో ఉండి కాన్సనెంట్ తో ప్రారంభం అయితే, నామవాచకము ఏ రూపంలో? ఏకవచనంలో ఉండి కాన్సనెంట్ తో ప్రారంభం అయితే అటువంటి పదాల ముందు మనం వాడాల్సింది వచ్చి ఏ. A book, a pen, a computer. A book, a pen, a computer, a table, a mobile. ఇట్లా చోటంతా మనం ఏం వాడాలా? ఏ వాడాలా. తర్వాత కొన్ని పదాలు ఏఈఐఓయుతో ప్రారంభమైనప్పటికీ వాటి ఉచ్చారణ కాన్సనెంట్ శబ్దంలా ఉంటుంది. కాబట్టి అటువంటి వాటి ముందు కూడా మనం ఏం వాడాలంటే ఏ వాడాలి. దో సర్టన్ వర్డ్స్ బిగిన్ విత్ వవెల్స్ బట్ దే హ్యావ్ కాన్సనెంటల్ సౌండ్. సో we need to use a before the words beginning with vowels having consonantal sound. So వవెల్తో ప్రారంభమైనప్పటికీ కాన్సనెంట్ సౌండ్ ఉన్నటువంటి వాటి ముందు కూడా మనము ఏ వాడాలి. మీరు బాగా గుర్తుపెట్టుకుంటే ఏకవచనం అన్నటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి, శబ్దం అన్నటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్. రెండో పాయింట్కి వచ్చినట్టయితే వైఓయు ఏ దేంతో ప్రారంభమైంది? కాన్సనెంట్ తో ప్రారంభమై వైఓని ఏం పలుకుతున్నాం? వైఓయుని యు అని పలుకుతున్నాం. అదేవిధంగా యూనిట్, యుఎన్ఐటి యూనిట్. ఇక్కడ ఉన్న యూకి వైఓయులో ఉన్నటువంటి యూకి సేమ్. సో యూతో ఏఈఐఓలో ఉన్నటువంటి యూతో ప్రారంభమైనప్పటికీ వై సౌండ్ వస్తుంది. కాబట్టి దాన్ని మనం ఏమని భావించాలా? కాన్సనెంట్ శబ్దంగా భావించి వాటి ముందు ఏం రాయాలా? ఏ రాయాలి. ఏ యూనివర్సిటీ స్టూడెంట్, ఏ యూనిట్, ఏ యూనియన్ లీడర్, ఈ విధంగా రాయాలి. అదేవిధంగా కొన్ని ఓతో ప్రారంభమైనప్పటికీ ఆ పదాల శబ్దం అన్నటువంటిది డబ్ల్యూ సౌండ్ గా ఉంటుంది. కాబట్టి మనం ఏం రాయాలి? అటువంటి వాటి ముందు కూడా ఏనే రాయాలి. యూతో ప్రారంభమయ్యే వాటి ముందు ఏ, ఓతో ప్రారంభమయ్యే వాటి ముందు కూడా ఏనే వాడాలి. అందులో ఎగ్జాంపుల్ గా
1 rupee coin, one-legged beggar. 1 rupee coin, one-legged beggar. Now, ఇది అయిన తర్వాత now we study about the usages of an. How to use an, where to use an. ఇప్పుడు an ఏ అయిపోయింది, ఇప్పుడు an ఎట్లా ఎటువంటి పరిస్థితుల్లో ఎట్లాంటి వాడాలని తెలుసుకుందాం. Now we shift our attention towards the usage of an with words beginning with vowel sounds. So an is used before words having vowel sound. Vowels AEIOUతో ప్రారంభమైనటువంటి పదాల ముందు ఏంది వాడాలా మనము? పదాలతో ప్రారంభమై ఆ శబ్దం కూడా వవెల్స్ మాదిరిగా ఉండాలి. అటువంటి వాటి ముందు అవి ఏకవచనంలోనే ఉండాలి. సో ద వర్డ్స్ బిగినింగ్ విత్ AEIOU having the vowel sound, at the same time they should be in singular number. సో ఏకవచనంలో ఉండి AEIOUతో ప్రారంభమై వాటి శబ్దమే కలిగి ఉన్నటువంటి వాటి ముందు ఏం వాడాలా మనము? యాన్ అనేటువంటి దాన్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, he is dash Indian. He is dash Indian. Our answer should be he is an Indian. He is an Indian. ఐతో ప్రారంభమైంది, వవెల్ శబ్దమే ఉంది, అందుకు మనం ఇక్కడ ఏం వాడాలా? He is an Indian. What we have to say? He is an Indian. Next, an umbrella. Umbrella, UMBRELLA. ఇక్కడ యు అన్నటువంటిది ఆ శబ్దాన్ని ఇస్తుంది కానీ యు శబ్దాన్ని ఇవ్వడంలా. సో ఇట్ ఈస్ గివింగ్ vowel sound. Moreover, umbrella is in the singular form, so automatically it gets an before it. So an umbrella. An umbrella. He is carrying dash umbrella. He is carrying an umbrella. He is carrying an umbrella. An egg. An egg అని వాడాలి. an egg ఈ విధంగా వాడాలి. నెక్స్ట్, abbreviations having vowel sound. abbreviations అంటాం. abbreviations అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్రివేషన్స్ అని వాడుతున్నాం ఇక్కడ. అంటే 2 అక్షరాలు కలిసి ఉంటాయి, వాటిని విడదీస్తే వాటిని పెద్ద అర్థం ఇస్తాయి. ఎంపీ అంటాం అంటే ఏమర్థము? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఎంపీ అంటే ఏంది? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. దాన్ని ఉచ్చరించేటప్పుడు ఏ విధంగా ఉచ్చరిస్తాం? హీ ఈజ్ an ఎంపీ అంటాం. హీ ఈజ్ an ఎంపీ. ఏ ఉపయోగిస్తున్నాం? ఎంపీ ఏ ఉంది కాబట్టి అది ఏ సౌండ్? అది వవెల్ సౌండ్. సో మనం ఏం పలకాలా? హీ ఈజ్ డాష్ ఎంపీ ఉంటే మనం పలకాలా? హీ ఈజ్ an ఎంపీ. అదేవిధంగా ఎంఎల్ఏ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే దానికి విడదీస్తే ఏమొస్తుంది మనకు? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఏమో ఎంఎల్ఏ ఏ సౌండ్ వస్తుంది ఎంలో, అక్కడ మనం ఏం ఉపయోగించాలా? అది కాన్సోనెంట్ తో ప్రారంభమైనప్పటికీ దాని ఉచ్చారణ ఏగా పలుకుతున్నాము కాబట్టి అక్కడ ఏమి ఉపయోగించాలా మనము? యాన్ అని ఉపయోగించాలా. రవి ఈజ్ an MLA. రవి ఈజ్ an MLA. కిషోర్ ఈజ్ an MP. ఎంఎల్సి దాన్ని విడదీస్తే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అర్థం. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పెద్దగా ఉంది కాబట్టి దాన్ని చేస్తాం అబ్రిటివ్ ఫామ్ లో చెప్తాం ఎంఎల్సి అని. అప్పుడు ఏం పలకాలి మనము? రవిరాజు ఈజ్ డాష్ ఎంఎల్సి అని ఉంటుంది. అప్పుడు ఏం చేయాల? రవిరాజు ఈజ్ an MLC అని పలకాలి. ఇట్లా అబ్రిటివ్ ఫార్మ్స్ ముందు అవి కాన్సోనెంట్ తో ప్రారంభమైనప్పటికీ వాటి ముందు ఉపయోగించాల్సింది ఏమైనా ఉపయోగించాలా? యాన్ అనే ఉపయోగించాలి.
Then another one is words beginning with silent H. Words beginning with silent H. వర్డ్స్ దేంతో ప్రారంభం అవుతాయంటే హెచ్తో ప్రారంభం అవుతాయి, కానీ హెచ్ని మనం పలకం. HOUR దాన్ని హవర్ అనకూడదు మనం. అవర్ అక్కడ హెచ్ సైలెంట్, అక్కడ హెచ్ అనేది సైలెంట్. HOUR లో ఏంది సైలెంట్ అంటే హెచ్ సైలెంట్. I need example, I need dash hour to complete the work. I need dash hour to complete the work. HOUR ఇక్కడ హెచ్ అనేటువంటిది ఏంది కాన్సనెంట్, కానీ దాన్ని పలకం, మనం అక్షరాన్ని పలకం. HOUR should be pronounced keeping no voice on H as it is a silent letter. HOUR. So I complete the work in dash hour. I complete the work in an hour. I need dash hour time to complete my practicals. I need dash hour time to complete the work. I need an hour time to complete the work. So Mahesh is dash HONEST man. Mahesh is dash honest man. Bracket lo emuntadi, a untadi, an untadi. Then you should be intelligent enough to understand that H is silent. H is silent అని గుర్తు పెట్టుకొని ఏం చేయాల, మహేష్ ఈజ్ an honest man. You should not say honest man, you should say honest man, where H becomes silent. So Mahesh is an honest man. I will give one more example. Tagore is dash honorable man. HONOURABLE. Honorable man. Tagore is dash honorable man. అంటే ఏం చేయాలి మనము, ఇక్కడ హెచ్ అనే సైలెంట్, ఆనరబుల్ మ్యాన్. హెచ్ సైలెంట్ కాబట్టి ఓ అన్నటువంటి వవెల్ సౌండ్ వస్తుంది, కాబట్టి అక్కడ ఏం రాయాలి మనము, అండ్ టాగూర్ ఈజ్ an honorable man. Tagore is an honorable man. Then now let me say a few, few rules with regard to the usage of the. Now da keldam, da. Da is used before a thing which represents its whole class. ఏదైనా ఒక అంశం అన్నటువంటిది తన మొత్తం యొక్క జాతిని, తన యొక్క వర్గాన్ని తెలియజేసే ముందు మనం ఏం వాడతాం, ది అనేది వాడాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డాష్ రోజ్ ఈజ్ ఏ లవ్లీ ఫ్లవర్. బాగా లిసన్ వెరీ కేర్ఫుల్లీ. డాష్ రోజ్ ఈజ్ ఏ లవ్లీ ఫ్లవర్. Then what you have to write, the rose is a lovely flower. Here rose represents its entire class. రోజా పువ్వు అందంగా ఉంటుంది అంటే ఈ యొక్క రోజా పువ్వు ఆ ఒక్క రోజా పువ్వు కాదు, రోజా పుష్పాలన్నీ అందంగా ఉంటాయి అన్న భావాన్ని చెప్పడానికి మనం ఒక పుష్పాన్ని ఉపయోగిస్తాం. అక్కడ ఏం రాయాలి మనము, ద రోజ్ ఈజ్ ఎ లవ్లీ ఫ్లవర్. ఇక్కడ ద రోజ్ డాష్ రోజ్ ఈజ్ ఎ లవ్లీ ఫ్లవర్ అంటే ఇట్ మీన్స్ ఆల్ ద రోజెస్ ఆర్ లవ్లీ ఫ్లవర్. ఇట్ డజంట్ specify a particular thing, black rose, red rose, green rose, like that. All rose flowers are beautiful, can be expressed in this way. The rose is a lovely flower.
The rose is a lovely flower. Then second example is the camel is the ship of the desert. The camel is the ship of the desert. Camel అంటే ఏంది? ఉంటే ఉంటే ఆడ ఎడారి లేనిది ఒక పడవ లాంటిది. అంటే నెల్ల వంట తెల్ల వంట అన్నటువంటిది కాదు ఇక్కడ. ఒంటె అంటే ఒంటె కులమంతా ఆ ఎడారి లేనిది ఒక పడవ లాంటిది. అట్లాంటి సందర్భంలో when one thing represents its entire class, then that thing will get the before it. సో ఒక అంశం తన మొత్తం క్లాస్ ని తెలియజేస్తే అక్కడ దా వాడాలి. సో ద camel is the ship of the desert. That means all camels. The rose is a beautiful flower. That means all the roses. So yes, tomorrow I will continue the class. So tomorrow I will explain the different usages of article the ఇంకా ఎక్కడ వాడతారు ది చెప్తాను. అదైన తర్వాత now we go to prepositions. I explain after the completion of this articles chapter. Still few rules are still pending with regard to the usage of the. Tomorrow I explain the remaining rules. After the completion of articles, I will move on to teach the prepositions. And meanwhile, if you need any material, you just meet me or you can just call me. I will supply you the material you require. So thank you, dear students. Lokesh, Loki, Lokesh, Loki, అనుకోవడమే మీరు అరుచుకుంటుందండి. Lokesh, Lokesh, Loki, Lokesh, Lokesh,